వైఎస్ఎం న్యూస్. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలులో విఫలమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారు. సూపర్ 6 పథకాల ఊసులేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్టులు దారుణం. ప్రజలన్నీ గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. మీ ప్రియాంక అనుదీప్, వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం మహిళా నాయకురాలు. జడ్పీ చైర్పర్సన్ ఆమె ఉప్పాల హారిక రాము, ప్రథమ పౌరురాలు ఆమె ఒక కృష్ణా డిస్టిక్ కి. అలాంటి ఒక జడ్పీ చైర్పర్సన్ కార్ ని ఆపేసి టీడీపీ నేతలు, తర్వాత జనసేన నేతలు వాళ్ళ కార్ ని రాడ్లతోన, కర్రలతోన, రాళ్లతోన దాడి చేసి ఎంత డ్యామేజ్ చేశారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా జరిగింటే ఎవరు దానికి బాధ్యత వహించే వాళ్ళని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాను. ఒక మహిళకే అంటే ప్రథమ పౌరురాలైన ఉప్పాల హారికకి ఈ రోజున భద్రత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో ఒక సాధారణ మహిళలకు ఎలాగ వాళ్ళు భద్రత కల్పిస్తారు చెప్పండి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ రోజున సమాధానం. సంవత్సర కాలం అవుతుంది వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చి. సంవత్సరం నుండి మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పాలు చేస్తూ, జైలు పాలు చేస్తూ, వేధిస్తూనే ఉన్నారు. అసలు ఇది ఎంత మాత్రం సమంజసం? మొన్న మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి వస్తే అక్కడ పోలీసులు జనాలను రాకుండా ఆంక్షలన్నీ విధించి లాఠీ చార్జీలు చేసి రక్తాలు కారే రకంగా కొట్టారు. అసలు ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది కూటమి ప్రభుత్వానికి నేను వైఎస్ఆర్సీపీ తరఫున ప్రశ్నిస్తున్నాను ఈ రోజున. అసలు మీ సూపర్ 6లు ఎక్కడ పోయాయో తెలీదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి ప్రతి నేతను వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇది ఏమాత్రం సమంజసం కానే కాదు. మేము ఖండిస్తూనే ఉంటున్నాము ప్రతి రోజున. ఈ సంఘటన అనేది అసలు ఒక మహిళగా నేను ఎంత బాధపడుతున్నానంటే, బీసీ వర్గం నుంచి వచ్చిన బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక మహిళ ఈ రోజు జడ్పీ చైర్పర్సన్ గా ఉండడం అంటే ఎంత గర్వకారణం. కానీ అలాంటి మహిళను ఈ రోజు ఇంత ఇబ్బందుల పాలు చేస్తూ ఆమెను నానా మాటలు అనడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ రోజున మీ ప్రియాంక అనుదీప్.